హాయ్ అండ్ హలో క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనిటెక్ తెలుగు. ఈ వీడియోలో మనం ఛానల్ మెంబర్షిప్ ఎలా ఎనేబుల్ చేయాలో స్టెప్ బై స్టెప్గా చూద్దాం. మొబైల్ డివైస్లో యూజ్ చేసేవారు డెస్క్టాప్ మోడ్లో ఆపరేట్ చేసుకోండి. పీసీలో యూజ్ చేసేవారు నార్మల్గా యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఎర్న్ ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు మెంబర్షిప్ ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేసేసి ఏరో మార్క్ ఉంటుంది. ఏరో మార్క్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఎక్స్ప్లోర్ నెక్స్ట్ స్టెప్స్ అని ఉంటుంది. క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు లోడ్ అవుతుంది. ఇప్పుడు మెంబర్షిప్ ఎలా ఎనేబుల్ చేయాలో స్టెప్ బై స్టెప్గా క్లియర్గా చెప్తానండి. ఇక్కడ వచ్చేసి మనకు 0% కంప్లీట్ అని ఉంటే టర్న్ ఆన్ వచ్చేసి హైడ్లో ఉంటుంది. ఒక్కొక్క స్టెప్గా మనం కంప్లీట్ అనేది చేసాం. సెటప్ యువర్ మెంబర్షిప్ ఆఫర్ ఉంటుంది. స్టార్ట్ ఆప్షన్ ఉంటుంది. స్టార్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు లెవెల్ 1 తర్వాత లెవెల్స్ 3 తర్వాత లెవెల్స్ 4 అనేసి ఆప్షన్ అనేది చాలా ఇచ్చింటారు. మీరు ఏదైనా 2 లెవెల్ అయినా ఉంచుకోవచ్చు, 3 లెవెల్ అయినా ఉంచుకోవచ్చు, 4 లెవెల్ అయినా ఉంచుకోవచ్చు, డిపెండ్ అని మీ ఛానల్ని బట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లెవెల్ 1 చూస్ చేశాను. మనకు ఇంకా లెవెల్ 2 కావాలంటే యాడ్ అనేది చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో క్లియర్గా చెప్తాను మీకు. సో మెంబర్షిప్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇచ్చింటారు. నేమ్ అనేది ఇవ్వరు. ఇక్కడ అన్నేమ్డ్ లెవెల్ 1 ఉంటుంది. మనం నేమ్ అనేది యాడ్ అనేది చేసుకో. ఇప్పుడు మనం లెవెల్ 3 క్లిక్ చేయగానే మీకు షో అవుతుంది. ఇవన్నీ మనం మాడిఫై అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు లెవెల్ 1 ఎగ్జాంపుల్కి ఒక లెవెల్ మాత్రం క్రియేట్ చేసి చూపిస్తాను మీకు. తర్వాత కూడా మీరు యాడ్ అనేది చేసుకోవచ్చు. సో లెవెల్ 1 క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఇచ్చాను. నెక్స్ట్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు ప్రైస్ అనేది ఉంటే అన్ని మాడిఫై అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు యాడ్ లెవెల్ ఇద్దాం. ఇప్పుడు లెవెల్ 1 మాత్రమే ఉంది. ఇంకొక లెవెల్ కావాలంటే యాడ్ లెవెల్ ఇచ్చేసుకోండి. యాడ్ లెవెల్ ఇచ్చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ప్రైస్ అన్ని మీరు ఎడిట్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. నేమ్ అనేది ఉంటుంది. అన్నేమ్డ్ లెవెల్ ఉంటుంది. నేమ్ ఇవ్వండి. లేదు నాకు వద్దు అంటే డిలీట్ ఆప్షన్ ఇచ్చేయండి. ఇప్పుడు యాడ్ లెవెల్ ఇచ్చిన తర్వాత మీరు ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటారు కదా. సో ఇలానే ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇక్కడ లెవెల్ నేమ్ అనేది ఉంటుంది. లెవెల్ నేమ్ అనేది ఇచ్చేయండి ఇక్కడ. సో మనం ఏం టైప్ చేసుకుంటామో అక్కడ షో అనేది అవుతుంది పబ్లిక్లో మీకు అందరికీ. సో క్లియర్గా మీరు టైటిల్ అనేది ఇచ్చేసుకున్న తర్వాత మంత్లీ ప్రైస్ చూస్ చేసుకోండి. కంట్రీ డిఫాల్ట్గా ఉంటుంది. సో మంత్లీ ప్రైస్ మీకు ఛానల్ని బట్టి ఎంత ప్రైస్ పెడితే ఛానల్ మెంబర్షిప్లో అందరూ జాయిన్ అవుతారో సో ఆ మెంబర్షిప్ లెవెల్ అనేది చూస్ చేసుకోండి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా చూస్ చేసుకుంటా. సో అప్రాక్సిమేట్గా 40,000 దాకా మెంబర్షిప్ లెవెల్ అనేది యాడ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నేను 89 రూపీస్ అనేది చేసుకున్నాను సపోర్ట్ లెవెల్కి. ఇక్కడ మనం ఎమోజీస్ కావచ్చు, తర్వాత ఫొటోస్ కావచ్చు, అన్ని మనం యాక్సెస్ అనేది చేసుకోవచ్చు, ఎనేబుల్ అనేది చేసుకోవచ్చు. ఏదైనా వద్దు అంటే డిలీట్ అనేది చేసుకోవచ్చు. ఫొటోస్ అండ్ స్టేటస్ అప్డేట్ ఉంటుంది. సో మీది ఫొటోస్ అండ్ స్టేటస్ అప్డేట్ ఉంటే ఇచ్చేసుకోండి, లేదంటే డిలీట్ చేసేయండి. ఎర్లీ యాక్సెస్ న్యూ వీడియోస్ ఉంటుంది. ఎర్లీ యాక్సెస్ న్యూ వీడియోస్ గురించి మీరు చేస్తున్నారంటే సో దాని గురించి మీరు అప్డేట్ చేసుకోవచ్చు. సో దాన్ని అలానే ఉంచుకుందాం. మెంబర్ షూట్అవుట్ ఉంటుంది. మెంబర్స్ వచ్చేసి ఏదైనా కమెంట్ చేసే వాళ్ళ గురించి మీరు షూట్అవుట్ చేయాలనుకున్నా మీరు షూట్అవుట్ అనేది చేసుకోవచ్చు, లేదంటే రిమూవ్ అనేది చేసుకోవచ్చు. మెంబర్స్ ఓన్లీ లైవ్ చాట్స్ ఉంటే మెంబర్స్ మాత్రం లైవ్ చాట్ చేయాలంటే వాళ్ళ ఆప్షన్ కూడా మీరు ఉంచుకోవచ్చు. ఆఫ్ అనేది ఇవ్వచ్చు. ఓకేనా. సో ఎర్లీ యాక్సెస్ న్యూ వీడియో ప్రయారిటీ రీప్లై కమెంట్. సో రీప్లైకి వచ్చేసి నేను అందరికీ రిప్లై ఇస్తుంది. తర్వాత కొత్త వీడియోస్ అనేది చేస్తూ ఉంటానని చెప్పేసి మెన్షన్ చేయండి. అది కాకుండా వేరే యాక్సెస్ చాలా ఉన్నాయి. సో మీరు ఏది కావాలనో అది చూస్ అనేది చేసుకోవచ్చు. గేమ్ ప్లే కావచ్చు, సో ప్రయారిటీ టు కమెంట్స్ కావచ్చు. సో కమెంట్స్కి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తాను. లైవ్ స్ట్రీమ్ చేస్తాను మీకోసం, తర్వాత మీకోసం వీడియో చేస్తాను, అలాంటివి ఇచ్చేసుకోండి. సో పర్ టైటిల్ అనేది ఇచ్చేసుకోవచ్చు. మీరు ఏదైనా ఇవ్వచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఇచ్చేయండి. ఇన్స్ట్రక్షన్ ఇలాంటి కమెంట్ చేయండి, ఇలాంటి కమెంట్ చేయకూడదని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇన్స్ట్రక్షన్ అనేది ఇవ్వచ్చు ఇక్కడ. ఓకేనా. ఇచ్చేసిన తర్వాత మనకు టోటల్గా ఇప్పుడు ఎన్ని కావాలనో అన్ని మనం యాడ్ అనేది చేసుకొని టైటిల్ డిస్క్రిప్షన్ అన్ని ఇచ్చేసుకోండి. సో అది ఆప్షనల్, ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే అవసరం లేదు. ఇప్పుడు డన్ ఇచ్చేసిన తర్వాత మనకు చూడండి సపోర్ట్స్ అని వచ్చేసింది. రేస్ 89 రూపీస్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇచ్చేద్దాం. నెక్స్ట్ ఇచ్చేసిన తర్వాత ఐఎమ్ అన్అబుల్ టు చేంజ్ పర్స్. సో టిక్ చేసుకోండి, సబ్మిట్ ఇచ్చేయండి. వన్స్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత నేను చేంజెస్ చేయను అని చెప్పేసి ఇచ్చేసి టర్మ్స్ అండ్ కండిషన్ రివ్యూ ప్రాసెస్కి స్టెప్ 1 వచ్చేసి మనం కంప్లీట్ అనేది చేసేస్తాం కాబట్టి ఇప్పుడు రివ్యూ ప్రాసెస్కి అనేది వెళుతుంది. ఈ పాపప్లో టర్మ్స్ అండ్ కండిషన్ టిక్ చేసుకోండి. టిక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ ఇచ్చేయండి. ఎటువంటి వైలేషన్ అనేది ఉండకూడదు. ఏదంటే ప్రమోషనల్ కానీ ఏదైనా అదర్ అన్వాంటెడ్ లింక్స్ ఇవ్వడం అని కానీ సో అలాంటివి ఏమి చేయకండి డిస్క్రిప్షన్లో ఇచ్చినప్పుడు. ఇప్పుడు రివ్యూలో ఉంది, వెయిట్ చేయండి. కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కస్టమైజ్ డిఫాల్ట్ పర్క్స్ అని ఉంటుంది. నెక్స్ట్ స్టార్ట్ ఆప్షన్ ఉంటుంది. స్టార్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే పాపప్ షో అవుతుంది. ఇక్కడ బ్యాజెస్ ఉంటుంది. సో డిఫాల్ట్ యూట్యూబ్ నుంచి వచ్చినట్టు కస్టమైజ్గా మీరు అప్లోడ్ చేయాలంటే మీరు అప్లోడ్ అనేది చేసుకోవచ్చు. సెలెక్ట్ ఇమేజ్ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇమేజ్ అనేది చూస్ చేసుకుని అప్లోడ్ అనేది చేసుకొని 1:1 రేషియోలో అప్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. లేదంటే
డిఫాల్ట్‌గా యూట్యూబ్‌లోనే వచ్చి రీపర్స్‌ని మీరు యూజ్ చేసుకోండి. ఇదే డిఫాల్ట్‌గా ఇచ్చినవే బాగున్నాయి. ఇవేమి మీరు కూడా యూజ్ అనేది చేసుకోవచ్చు. న్యూ మెంబర్స్, మెంబర్స్ 1కి తర్వాత ఎమోజీస్ యాడ్ చేయాలంటే యాడ్ అనేది చేసుకోండి. సెలెక్ట్ ఇమేజ్ ఇవ్వగానే మీకు ఎమోజీస్ వచ్చేసి 1:1 రేషియోలో అప్లోడ్ అనేది చేయండి. సో, పీఎన్‌జీ ఫార్మాట్‌లో గాని ఓకేనా. బ్యాక్‌గ్రౌండ్ అన్ని రిమూవ్ చేసేయండి. సో, ఎమోజీస్ నేమ్ అనేది ఇచ్చేసి సెలెక్ట్ ఇమేజ్ ఇచ్చేసి నెక్స్ట్ ఇచ్చేయండి. ఓకేనా. నెక్స్ట్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు కావాలంటే తర్వాత కూడా మీరు అప్డేట్ చేసుకోవచ్చు. సో, ఆప్టేషనల్ ఫీచర్స్‌లో వచ్చేసి ఏమి చేయకండి, సేవ్ ఇచ్చేయండి. సేవ్ ఇచ్చేసిన తర్వాత లోడ్ అవుతుంది. లోడ్ అవ్వగానే మనకు స్టెప్ 2 అనేది కంప్లీట్ అవుతుంది ఇప్పుడు. ఇప్పుడు చూడండి మనకు స్టెప్ 1లో సెటప్ యువర్ మెంబర్‌షిప్ ఆఫర్ ఉండింది. కంప్లీట్ అయ్యింది. సో, రివ్యూలో ఉండింది. కంప్లీట్ అనేది అప్రూవ్ అనేది ఇచ్చేసారు. ఓకేనా. ఇప్పుడు కస్టమైజ్ డిఫాల్ట్‌లో డన్ అనేది అయింది. కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం థర్డ్ స్టెప్ చూద్దాం. అనౌన్స్ యువర్ మెంబర్‌షిప్. ఇప్పుడు మనం మెంబర్‌షిప్ వచ్చేసి అనౌన్స్‌మెంట్ చేయాలి. సో, ఎలా చేయాలంటే ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకోండి. సో, యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అనేది చేసుకోవాలి. సో, యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే సో, పోస్ట్ అనేది క్రియేట్ చేయాలి. దాన్ని ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో, ప్రమోట్ ఆన్ సోషల్ మీడియా తర్వాత మీరు ప్రమోషన్ అవనేవి చేసుకోవచ్చు. లేదంటే నాట్ నౌ అంటే నాట్ నౌ అని ఇచ్చేసి తర్వాత కూడా ఆటోమేటిక్‌గా డన్ అవుతుంది. ఇప్పుడు మనం చేసేద్దాము. ఇమ్మీడియేట్‌గా మెంబర్‌షిప్ మనకి ఎనేబుల్ కావాలి కాబట్టి ఇప్పుడు యూట్యూబ్ స్టూడియో అనేది ఓపెన్ చేసుకుందాం. కమ్యూనిటీ పోస్ట్ అని ఉంటుంది. సో, పోస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. వెల్కమ్ అని టైప్ చేసేసి విజిబిలిటీలో పబ్లిక్ అని ఉంటుంది. పబ్లిక్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఆల్ మెంబర్స్ అని ఇచ్చేయండి. ఆల్ ఛానల్ మెంబర్స్ అని ఇచ్చేసిన పోస్ట్ ఇచ్చేయండి. పోస్ట్ ఇచ్చేసిన తర్వాత లోడ్ అవుతుంది. పబ్లిక్‌లోకి వెళుతుంది. సో, మెంబర్‌షిప్ పబ్లిక్‌లోకి ఇక్కడ మనకు పబ్లిష్ అనేది అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి మనం యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసుకుందాం. సో, సెపరేట్ విండోలో ఓపెన్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్. డన్ ఇచ్చేయండి. డన్ ఇచ్చేసిన తర్వాత చూడండి డన్ అయింది. ఇప్పుడు ఫోర్త్ స్టెప్ అనేది కంప్లీట్ చేద్దాం. పోస్ట్ అనేది చేసేసాం కాబట్టి మనకు డన్ అనేది అయింది. అప్రూవ్ కూడా అయింది. సో, నెక్స్ట్ వచ్చేసి టర్న్ ఆన్ ఆప్షన్ ఉంటుంది. టర్న్ ఆన్ ఇవ్వండి. 100% కంప్లీట్ చేసాం. టర్న్ ఆన్ ఛానల్ మెంబర్‌షిప్ ఉంటుంది. టర్న్ ఆన్ ఇచ్చేసిన తర్వాత లోడ్ అవుతుంది. వెయిట్ చేయండి. సో, ఇది టర్న్ ఆన్ అయిన వెంటనే మీకు ఛానల్ మెంబర్‌షిప్ ఎనేబుల్ అనేది అవుతుంది. తర్వాత మెంబర్‌షిప్ అందరూ ఎవరెవరు జాయిన్ అవుతారో సో, వాళ్ళ అనలిటిక్స్ అన్నీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎంతమంది క్యాన్సిల్ చేసుకున్నారు, సో, ఎంత రెవెన్యూ అప్డేట్ అయ్యింది, అవన్నీ ఒకటికొకటి మీరు అన్నీ అప్డేట్ చేసుకోవచ్చు. తర్వాత ఇంట్రో అప్డేట్ చేసుకోవచ్చు. సో, ఎలా అని ఈ టర్న్ ఆన్ అయిన తర్వాత చూద్దాం. క్యాన్సిల్ ఉంటుంది. క్యాన్సిల్ ఇచ్చేయకండి. ఇది టర్న్ ఆన్ అవడానికి కొంచెం టైం అనేది పడుతుంది. ఇప్పుడు చూడండి మనకి ఎనేబుల్ అయింది. సో, ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా. సో, డాలర్ సింబల్ కావచ్చు, ఇంట్రో కావచ్చు, తర్వాత ఏదైనా అప్డేట్ చేయాలంటే అప్డేట్ అనేది చేసుకోవచ్చు. సో, పోస్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత మెంబర్స్ ఆప్షన్ లెవెల్ మీకు ఇంకా కావాలంటే అప్డేట్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. రీసెంట్ మెంబర్స్ యాక్టివిటీ ఉంటుంది. రీసెంట్‌గా ఎవరు జాయిన్ అయ్యారో సో, వాళ్ళందరినీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఒకటికోటి 1 బై 1గా మీకు అందరూ షో అనేది అవుతూ ఉంటారు. సో, ఇంట్రో వీడియో మీరు మెంబర్‌షిప్ గురించి వీడియో చేసి పబ్లిష్ చేశారంటే ఇంట్రో వీడియో ఇక్కడ మీరు అప్డేట్ చేసుకోండి. మెంబర్‌షిప్‌లో మీకు షో అనేది అవుతుంది. కస్టమైజ్ డిఫాల్ట్ పర్స్ వచ్చేసి మీరు అప్డేట్ చేసుకోవచ్చు. ఇంట్రో వీడియో ఇక్కడ మీరు యాడ్ అనేది చేసుకోవచ్చు. లింక్ కాపీ చేసి పేస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా. సో, మెంబర్‌షిప్ ఎలా ఎనేబుల్ చేయాలని. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కలో ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.